మీరు ఎంత దూరం పరిగెడతారు? ఆగండి. నువ్వేం కాన్ఫ్లెక్స్ తీసుకొచ్చావు జోర్దార్? రోజు హెవీ బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరదు, నాకు బ్రేక్ అవసరం. నువ్వు బ్రేక్ తీసుకుంటాన్ని మా బ్రేక్ఫాస్ట్ ని డ్యామేజ్ చేసావు. ఏంటి అనుమానమా? నేను చెప్పేది వినండి పిల్లలు. నేను ఆఫీస్ కి వెళ్తున్నాను. సాయంత్రం 4 గంటలకి గుడ్ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. అవును. థ్యాంక్ యూ మేడం, కానీ నాకు పెయింటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అది కాదు, మిమ్మల్ని అక్కడికి చూడటానికి నేను రమ్మంటం లేదు.
అన్ను ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. ఈ అబ్బాయి ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు? కొంతమంది పిల్లలకి పిల్లాడా అని పిలిస్తే అసలు నచ్చదు. అయితే ఇలాంటి వాళ్ళని మనం ఏమని పిలవాలి? ఒరే బుద్ధి లేనోడా, చిన్న పిల్లాడిని పిల్లాడని పిలవక ఇంకేం పిలుస్తాం? అనుమానమా? పిల్లాడనే కదా పిలిచాము, దానికెందుకు వాడు అంత టెన్షన్ అవుతున్నాడు? అరే ఏంటిది? ఆ పిల్లాడు వెనకాలే వస్తున్నాడో లేదో చూడు. లేదు, వాడు మన వెనకాలే పరిగెట్టుకొస్తున్నాడు. ఏంటి అనుమానమా? త్వరగా లేచి పారిపోండి, ఆ పిల్లాడి దగ్గరికి వచ్చేసాడు. కాళ్ళంతా కింద పడేశారు. మీరు ఎంత దూరం పరిగెడతారు? ఆగండి. తాగు, త్వరగా కాకరకాయ జ్యూస్ తాగు. అనయ్య, ఇంకో జ్యూస్ వేసివ్వండి. మా అమ్మే చెప్పింది, కాకరకాయ జ్యూస్ తాగపోతే మిమ్మల్ని వదిలేది లేదు. మీరెవ్వరూ మా ఏరియా పక్కకే రాకూడదు. వచ్చారనుకో నేనేంటో చూపిస్తాను. మనం కరెక్ట్ డైరెక్షన్ లోనే వచ్చామా? ఎలాగైతేనే కరెక్ట్ డైరెక్షన్ లోనే పరిగెట్టుకుంటూ వచ్చాం. ఎదురుగానే గుడ్డు ఆర్ట్ గ్యాలరీ ఉంది. అనుమానమా? ఓహో, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇదేంటిది తీసుకొచ్చారు? పెయింటింగ్ మేడం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను పెయింటింగ్ ని ర్యాప్ చేయకుండా ఉంచాను. ఇంకా రెండో విషయం ఏంటంటే మీరు నా ఎంటీ క్యాన్వాస్ ని తీసుకొచ్చారు. అది నా నెక్స్ట్ పెయింటింగ్ కోసం నేను కొత్తగా ఆర్డర్ చేశాను. అరే నో, క్యాన్వాస్ టోటల్ గా డ్యామేజ్ అయిపోయింది. లేదు మేడం, పైన డ్యామేజ్ అయింది, లోపల బాగానే ఉంది. మోడర్న్ ఆర్ట్ గుడ్డుకి చాలా సంతోషంగా ఉంది. దాన్ని ఫిక్స్ చేయండి, త్వరగా ఫిక్స్ చేయండి. అరే నో, మిస్టర్ గుడ్డు, కాస్త నేను చెప్పేది వినండి. వావ్, అద్భుతంగా ఉంది కదా. దీన్ని చూసిన వెంటనే గుడ్డుకి ఎంతో బాగా నచ్చేసింది. ప్రారంభించండి. నాకు పెయింటింగ్ కావాలి. 10,000 ఇస్తాను, చాలా నచ్చింది. నేను 15,000 ఇస్తాను. 20,000. 30,000.
50,000. గుడ్డు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాడు. 50,000 ఒకటోసారి, 50,000 రెండోసారి, 50,000 మూడోసారి. సోల్డ్ అవుట్. ఇదిగోండి. ఈ డబ్బుతో మనకి గిఫ్ట్ కాదు, పెద్ద పార్టీ చేసుకోవచ్చు. మేడం, మీరు మళ్ళీ ఇలాంటి మాస్టర్ పీస్ ని గీశారంటే ముందు నాకు ఫోన్ చేసి చెప్పండి. షూర్ సార్. మళ్ళీ మీరు ఎప్పుడు గీయబోతున్నారు? ఎప్పుడూ కాదు, దానికి చాలా పరిగెత్తాలి. ఆ? దెబ్బలు తినడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే